హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ డే 35 ఆన్సర్స్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ 3-digit number has 4 ones, 2 tens and 6 hundreds, what is the number? ఓకే, 6 hundreds ఉన్నాయి, 2 tens ఉన్నాయి, 4 ones ఉన్నాయి, అంటే అది 624. సో ఆన్సర్ డి. D. Which of the following numbers has a place value of 5 as 5000? So 5 place value ఏ number లో 5000 ఉంది, thousands place లో ఎక్కడ ఉండింది? So it is C. ఇక్కడే కదా 1000 ఉంది. Hamid bought 2 paints. Their cost is shown below. What is the total cost of paints? సో ఇది ఒకటి 479, ఇంకొకటి 510. సో 479కు మనం 510ని యాడ్ చేయాలి. 989. సో 989. సో ఆప్షన్ ఏ. Ravi and Sita saved some money in their kiddie bank as shown below. How much money does Ravi have in his kiddie bank? సో అయితే రవి ఎంత సేవ్ చేశారు అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, 100 రూపీస్ నోట్స్ 2 రవి అనమాట. 100 రూపీస్ నోట్స్ 2 అంటే 200. 10 రూపీస్ నోట్స్ 6 అంటే 60 రూపీస్. 1 రూపీ కాయిన్స్ 5 అంటే టోటల్ 265. So option C. Select the clock that shows 335. 335 ఇక్కడ ఉంది అంటే ఫస్ట్ చూడండి అమ్మా, 3కి 4కి మధ్యలో ఉంది. 7 5s are 35. సో ఆప్షన్ ఏ. 6th question. What part of the picture below is shaded? ఇక్కడ మనకి హాఫే షేడ్ చేశారు. ఈ బాక్స్ మొత్తం వచ్చి 1/4 అంతే కదా. ఈచ్ బాక్స్ 1/4 1/4 1/4లో హాఫ్ చేశారు, మళ్ళీ షేడింగ్ అంతే కదా. సో 1/8. ఆప్షన్ సి అమ్మాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36? ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ కట్ అయింది. సో 36 ఫ్యాక్టర్స్ ఏవి అని అంటున్నాడు. 36 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి పిల్లలు? 36 ఏ టేబుల్లో వస్తుంది మనం రాసుకోవాలి. 1 × 36 అట్లా 36 అవుతుంది. 2 18s are 36, 3 12s are 36, 4 9s are 36, ఇంకంతే. ఓకే, సో 1 2 3 4 9 12 18 36 అనేవి 36కి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, 3 6 9, అలాగే 6 కూడా 6 6 are 36. ఓకే, 4 6 కూడా వస్తుంది. 3 6 9 అయింది. 4 9 13 13 లేదు, 8 లేదు, ఇక్కడ 10 లేదు. సో మనకి ఆప్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్, Rupa was painting her fence. She finished half of it in the morning, 1/4 of it in the afternoon. Which fraction of fence left for painting? So half ఏమో మార్నింగ్ చేసింది, టోటల్గా 1 అనుకుంటే హాఫ్ మార్నింగ్ అండ్ 1/4 ఆఫ్టర్నూన్ అనమాట. సో 1 - ఈ రెండింటికి ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్ చేయాలి కదా. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది కూడా 2/4 అవుతుంది. 2 1s 2 2s అనమాట, సేమ్ చేసుకోవడానికి. ఓకేనా. సో 1 - 2 + 1 3/4, 4 - 3/4, ఇక్కడ 1/4 అయింది అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ 9th క్వశ్చన్. 100 millions is equals to how many thousands?
మామూలుగా మనకి తెలుసు 1 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs. ఓకే, మరి 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ థౌజండ్స్ అంటే 100,000. అంటే 1 మిలియన్కి 1000 ఉంటాయి. మరి ఇక్కడ 100 మిలియన్స్ అంటే ఇంకో 2 zeros యాడ్ అవుతాయి కదా పిల్లలు. ఓకేనా, మామూలుగా అయితే 1000 ఉంటాయి కదా 1 మిలియన్కి. మరి ఇక్కడ 100 మిలియన్స్ కాబట్టి ఇంకొక 2 zeros పెట్టడమే అంతే. ఓకే, సో అప్పుడు మనకి 1,00,000 ఉంది. కామా పెట్టండి, 1,00,000. 1/7 + 3/7 అంటే 1 + 3/7, that is 4/7. Next, 11th one. In a school, kitchen is under construction. Mason used 365 bricks which are in the school and bought 445 bricks from the vendor. How many bricks were used in total? Total అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. సో టోటల్ బ్రిక్స్ యూజ్డ్ ఈస్ ఈక్వల్స్ టు 365 + 445. ఇక్కడ చక్కగా రాసుకొని మీరు యాడ్ చేసేయచ్చు. 10, 11, 8. సో టోటల్గా మనకి ఎన్ని బ్రిక్స్ యూజ్ చేశాడు, 10 bricks. Twelfth question. The below table represents the population of some states according to the 2011 census. ఇక్కడ ఇచ్చారు, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అసెండింగ్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. సో ఫస్ట్ అన్నిటికన్నా చిన్న నంబర్ ఎక్కడ ఉంది, ఇదే కదా, 3,50,04,000. ఓకే, సో తెలంగాణ ఫస్ట్. తెలంగాణ అసెండింగ్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ 3 తర్వాత అంటే 4 ఆంధ్రప్రదేశ్, ఏపీ అని పెడుతున్నాను, ఇక్కడ ప్లేస్ లేదు కదా. అండ్ తర్వాత 3, 4, 10 బీహార్. నెక్స్ట్ 10 తర్వాత 11 మహారాష్ట్ర. అండ్ ఫైనల్లీ ఉత్తరప్రదేశ్, యూపీ. ఓకే, డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర. మీరు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ కూడా పెట్టచ్చు. SHTRA, ఇక్కడ హెచ్ పెట్టండి, SHTRA, మహారాష్ట్ర అండ్ బీహార్, ఏపీ, తెలంగాణ. జస్ట్ నంబర్స్ని మనం అబ్జర్వ్ చేసి రాయడం. 13th one. A wire of length 35 centimeter is bent to form a shape in which each side is 7 centimeter. How many sides will the shape have? 35 divided by 7, number of sides and so 35 by 7. 7 5s కదా, so 5 sides ఉంటాయి అంతే. 14th one. Sai wants to distribute 5 chocolates each to his 8 friends. There were boxes which contained 10 chocolates each. How many boxes does Sai needed? Show your work. సో టోటల్గా తనకి ఎన్ని చాక్లెట్స్ కావాలి, 8 ఫ్రెండ్స్ ఉన్నారు, 5 చాక్లెట్స్ కావాలి ఒక్కొక్కరికి కదా. సో అప్పుడు టోటల్ చాక్లెట్స్ అంటే ఫ్రెండ్స్ ఏమో 8, ఒక్కొక్కరికి 5, టోటల్గా 40 కావాలి. ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి, 10 చాక్లెట్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ బాక్సెస్ అని అంటున్నాడు. చాక్లెట్స్ ఇన్ ఏ బాక్స్, ఒక బాక్స్లో 10 చాక్లెట్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది 40.
So number of boxes needed. Number of boxes need is equals to 40 by 10. అంటే 4 boxes కావాలి దానికి. Next, 15th question. There are two wires of length 56 meters and 72 meters. The wires are to be cut into small pieces of equal length. What is the maximum possible length of each piece after that? So maximum possible length అంటే ఎప్పుడు కూడా మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. maximum possible length అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఇక్కడ మనకి 56,72. ఓకే, సో 56,72 హెచ్సిఎఫ్ అంటే ఈ రెండు మనకి ఏ టేబుల్లో పోతామా? 56,72 మ్యాక్సిమంగా డివైడ్ అయ్యే టేబుల్. ఓకే, సో 8 టేబుల్ చేసుకున్నాను అనుకోండి. 8 7s 56, 8 9s 70. ఇంకా 7కి 9కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. సో హెచ్సిఎఫ్ వచ్చి 8 అమ్మ. ఓకేనా? సో మ్యాక్సిమం పాసిబుల్ లెంత్ ఎంత అంటే 8 meters. అంతే. 16th question. Amit sets an alarm to drink water after every 1 hour while studying. Amit brother Sumit sets an alarm to drink water after every 45 minutes. If they start studying at the same time, after how many hours will their alarms go off together? అయితే అమిత్ ఏమో 1 hour తర్వాత వాటర్ తాగాలని అలారం పెట్టుకున్నాడు. వాళ్ళ బ్రదర్ 45 minutes తర్వాత అని టైం పెట్టుకున్నాడు. క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి అలారమ్స్ ఎన్ని గంటల తర్వాత ఒకేసారి మోగుతాయి అనేది క్వశ్చన్. సో ఇలాంటి వాటికి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ విల్ దేర్ అలారమ్స్ ఆఫ్ టుగెదర్ అని అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, లేదా నంబర్ ఆఫ్ అవర్స్ కూడా రాయొచ్చు. జస్ట్ మీరు క్వశ్చన్లో ఉన్నది రాయండి. ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ విల్ అలారం ఆఫ్ టుగెదర్ అంటే ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 1 hour, 45 minutes. అయితే రెండింటిని మనం మినిట్స్లోకి మార్చినప్పుడు 1 hour అంటే 60 minutes, 60, 45. ఈ రెండింటి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా? సో 60, 45 ఎల్సిఎం కనుక్కుంటే మనకి ఫస్ట్ 3తో 3 20s, 3 15s, 5 4s 20, 5 3s 15. ఇంకా రెండు ఏది లేదు, వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 3 into 5 into 4 into 3. 3 5s 15, 15 4s 60, 60 3s 180. యాక్చువల్గా మీరు ఇది కూడా ఇక్కడ రాయాలి. ఓకే, సో ఎంతమ్మా? 180 minutes. 180 minutes అంటే 3 hours. 3 hours తర్వాత వాళ్ళిద్దరి అలారమ్స్ ఒకేసారి మోగుతాయి అన్నమాట. నెక్స్ట్ 17th question. Figure X and Y are drawn on a dot grid as shown here. X, Y ఇలా గీసారు కదా. If the area of the figure X is 1 square unit, what is the area of the figure Y? ఎన్ని బాక్సులు ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇది కూడా బాక్స్ 9 అన్నమాట. సో ఆన్సర్ వచ్చి 9 square units. 9 square units. 18th question. How many squares are there in the figure below?
ఇక్కడ ఇచ్చిన బొమ్మలో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? నోస్ ఒక్కటే కదా, సో ఓన్లీ 1 స్క్వేర్, లేదా సింపుల్ గా 1 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓన్లీ 1 స్క్వేర్.